ప్రపంచ దేశాలు హిందూ మతాన్ని ఆచరిస్తున్నాయని, భవిష్యత్తులో భారతదేశం హిందూ దేశంగా మారుతుందని భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి స్వామి తెలిపారు. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా హిందూ వాహిని ఆధ్వర్యంలో సిద్దిపేటలో భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని రేణుకా ఎల్లమ్మ దేవాలయం నుండి భారీ మామ్ చౌరస్తా, సుభాష్ రోడ్, అంబేద్కర్ చౌరస్తా, విక్టర్ టాకీస్ చౌరస్తా, వీర్ సావర్కర్ చౌరస్తా నుండి శివాజీ చౌక్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో హిందూ కార్యకర్తలు, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, ఏబీవీపీ, బీజేవైఎం, బీజేపీ నాయకులు, హిందూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం శివాజీ చౌక్ వద్ద బహిరంగ సభను ఏర్పాటు చేశారు. భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి స్వామి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ వీరోచిత పోరాటం చేశాడని, హిందూ ధర్మాన్ని కాపాడిన ఒక మహాయోధుడని కొనియాడారు కమలానంద భారతి స్వామి. రాజ్యాన్ని పరిపాలించే చక్రవర్తులు కావచ్చు, ఇక్కడ ఉన్న సంస్కృతి, భోజపాదనాయమైనటువంటి సన్యాసులు సాష్టాంగ నమస్కారం చేసి వాళ్ళు తాము సంపాదించిన రాజ్యాన్ని ధారపోసి వాళ్ళ ప్రతినిధులుగా దేశాన్ని పరిపాలించేటువంటి యోగ్యత, వ్యక్తిత్వము ఎదిగేటువంటి ఛత్రపతి శివాజీ లాంటి వాడు ఉండేటువంటి జాతి మన హైందవ జాతి. ఈరోజు కూడా మన దేశం మీద దండయాత్ర చేసినప్పుడు మొదట ఎవరికి దాడి చేశారు? దేవాలయాల మీద. తర్వాత ఎవరి మీద దాడి చేశారు? బ్రాహ్మణుల మీద. బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని నాశనం చేసేస్తే, దేవాలయాలను ధ్వంసం చేసేస్తే ఈ దేశంలో ఉండే హిందూ ధర్మాన్ని ఎక్కువ వేళతో కదిలించి వేయచ్చు, మత మార్పిడి చేయొచ్చు అని చెప్పి ఒక ఆలోచనతో అభివృద్ధి చేశారు. ఎక్కడైనా సరే సులభ కాంప్లెక్స్ లో పనిచేసేటువంటి వాడు లేదా సులభ కాంప్లెక్స్ పెట్టిందే బ్రాహ్మణుడు. సులభ కాంప్లెక్స్ లో దొడ్డు కలిగే వాళ్ళందరూ బ్రాహ్మణులే. వ్యవసాయ సంగతి ఎవరో తెలుసా? ఇప్పుడు సినిమా వచ్చున్నదే షావా. ఆ సినిమాలో తిరిగి మరలా తన నెత్తి మీద ముకుటం పెట్టుకోలేక నేల మీద చచ్చేది ముసలోడు. ఆ ముసలోడు కాశీ బ్రాహ్మణుడికి, కాశ్మీర్ బ్రాహ్మణుడి ముందు కాశ్మీర్ నుంచి ఢిల్లీ ఆయన అప్పుడు